జరిగిన దురదృష్టమైన సంఘటన జరిగింది. ఓ ఫ్యాక్టరీలో బ్లాస్టింగ్ జరగడం వల్ల సుమారు 17 మంది 19 ఇప్పటికి చనిపోవడమే కాకుండా ఇంకా 4 కేసులు సీరియస్గా ఉన్నాయన్నారు. వాటికి కూడా భగవంతుడు వాళ్ళు కూడా ప్రాణాన్ని లేకుండా చూడాలని కోరుకుంటాం. కానీ సీరియస్కున్నాను, ఏం జరుగుతుందో చూద్దాం. దాంతో పాటు అలాగే వైజాగ్లో మెడికల్ హాస్పిటల్ కానీ, లేదు వైజాగ్లో ఉన్న కిమ్స్లో కానీ, అలాగే ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ఇప్పుడే చూసాము. సుమారు 18 మంది పేషెంట్లు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇంజూరీస్తో వివిధ డిఫరెంట్ వాళ్ళకి ఇంజూరీస్ అయినాయి. వాళ్ళందరినీ కూడా చూడడం జరిగింది. వ్యక్తిగతంగా కోలుకోవాలని మన భగవంతుని కోరుతున్నాము. అన్నింటినీ ప్రభుత్వం కూడా మంచి వైద్యాన్ని ఇప్పించాలి, వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇవ్వాలి. అది కోరుకునే విధంగా వాళ్ళు మళ్ళీ నిజజీవితంలో ప్రజల్లో వచ్చే వరకు వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ అన్ని ప్రభుత్వాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా మరి ఉండే విధంగా ఏ అయితే చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. దాని ప్రకారం ఎమ్మెల్యే గారు చాలా బట్టి రాజకీయాలు కొద్దిగా దూరంగా ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా ఆయనకి ప్రభుత్వం జరుగుతున్న విషయాలు సమస్యలు తెలియదు. కాబట్టి తొందరపాటు పడి ఆ మాట ఒకసారి గత ప్రభుత్వం ఏం చేస్తామో చూస్తే తెలుసుకుంటే వాళ్ళని మాట్లాడి ఉండరేయటం అనేది నా అభిప్రాయం. తొందరపడితో మాట్లాడి అన్నీ కూడా సేఫ్టీ ఆడిట్లు అని చేస్తాం. ఇప్పుడున్న సాక్షాత్తు ఉన్న చీఫ్ సెక్రటరీ గారు అధ్యక్షతనే కమిటీ చేస్తాం. ఆయనే పర్యవేక్షణ అధికారి కూడా టైం టు టైం చేస్తాం. సంఘటనలు జరిగిన వెంటనే వాడిని చూసుకుంటాం. కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. గత 5 నెలలుగా 6 నెలలుగా ఈ మానిటరింగ్ ఎలక్షన్ టైం నుంచి మానిటరింగ్ అప్పుడు జరిగిన పరిణామాలు అనుకుంటాం. కానీ ఒకరి మీద నిందేసి ఒకరి మీద బురద చల్లి ఒకరి మీద చేయడం అనేది కాదు. సంఘటన జరిగినప్పుడు సంఘటనలు ఏ విధంగా ప్రివెంట్ చేయడం ఎలాగే రాకుండా చూడాలి. జరిగిన సంఘటన బట్టి ఏ విధంగా స్పందించాలి, వెంటనే వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి, అది ఏ విధంగా చేయాలనేది అది మనకు ముఖ్యం. ముందు నిన్న మధ్యాహ్నం జరిగింది. 17 మంది అక్కడ చనిపోయారు. మేము వచ్చి ఉదయం వెళ్ళి అక్కడ చూసి ఆ చనిపోయిన కుటుంబాలను వచ్చి పరామర్శించి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసి వాళ్ళు వచ్చి కన్నీరు ముందు వాళ్ళు పట్టుకొని వాదాచరణ చేసి మేము డిమాండ్ చేస్తే కానీ 4 గంటల వరకు అక్కడికి ఎవరో వెళ్ళిన నాయకుడు లేదు. స్థానికంగా మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి ఎంతమంది మంత్రులు ఉన్నారు కదా, మరి ఎందుకు వెళ్ళదు? ఏం చేయాలి? అది మానవ ధర్మం కాదా? అది ఎవరో చెప్పాలా, మనకి ఎవరో చేయాలా అంటే స్పందించాలి కదా. కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి రాజకీయ విమర్శలు చేయడం అనేది చాలా దురదృష్టకరం అండి. అందుకు నేను చెప్తాను. ఎందుకంటే ఆయన ప్రభుత్వాల్లో 15 సంవత్సరాలు బట్టి లేదు కాబట్టి ఆయనకి సమస్య ఏం జరుగుతున్నాయో డే టు డే యాక్టివిటీ తెలియదు కాబట్టి తొందరపడి చెప్పుకుంటారు. కానీ ఆయన తెలుసుకొని మాట్లాడితే అలా మాట్లాడతాను.